కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కర్నూలులో పోలీస్ మాక్ డ్రిల్ నిర్వహించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సౌజన్యంతో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరానికి విశేష స్పందన. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. కర్నూలు జిల్లా పెద్దపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా, 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెదేపా హయాంలో కర్నూలు జిల్లా అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీజీ భరత్, బస్తిపాటి నాగరాజు, బీచి నాయుడు, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. మనల్ని ఢిల్లీలో కానీ ఎక్కడైనా పోతే మద్రాసి అనేవాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది కూడా మనకు గుర్తింపు లేనటువంటి పరిస్థితి. ఆ సమయంలో మనకు ఒక ఆంధ్రుల ఒక పౌరుషానికి మారుపేరైనటువంటి రామారావు గారు వచ్చిన తర్వాత సంక్షేమం అనేది భారతదేశంలోనే ₹2 కేజీ బియ్యం తెచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆడపిల్లలకి హక్కు కల్పించాడు. అంతకుముందు మగపిల్లలకు మాత్రమే హక్కు ఉంటే ఆడపిల్లలకు హక్కు కల్పించిన మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి 101 జయంతులు జరుపుకుంటున్నందుకు ఎంతో శుభసూచకంగా ఉంది. పెద్దలు సోమిశెట్టి గారు లాంటి వారు ఆయనతో జర్నీ చేశారు. ఒక్కసారి ఒక మాట వచ్చింది రామారావు గారి నోటి వెంటంటే అది శాసనం. మాట ఇచ్చినాడంటే శాసనం. బస్సు కండక్టర్లు, ఎమ్మెల్యేలు, టీచర్లు, మంత్రులు ఎంతోమందిని అడుగంటినటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళని మంత్రులుగా చేసి, ఎమ్మెల్యేలుగా చేసి, ఎంపీలుగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ రామారావు గారు. ఆ పార్టీలో ఉన్నందుకు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందుకు కూడా మేము ఎంతో సంతోషంగా మా పూర్వజన్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మనం చేసుకోవాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఎంపీ సంజీవ్ కుమార్ గారు చెప్పారు, మనం పెద్ద పెద్ద పదవులు మన కర్నూలు జిల్లాకు వచ్చినా ఇంకా చేసుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా గుండ్రేవల చేసుకుంటేనే రాబోయే రోజుల్లో మనకు తాగడానికి నీళ్ళు అనేవి ఉంటాయి. లేకుంటే వ్యవసాయానికి నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు. కాబట్టి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన లీడర్లు, రేపు ఎటు మన గవర్నమెంట్ వస్తుంది, మన బాబే మన ముఖ్యమంత్రి, మన చంద్రబాబే మళ్ళీ మన ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కాబట్టి మనం ఖచ్చితంగా కర్నూలు జిల్లాకి మళ్ళీ సంజీవ్ కుమార్ గారు ఒక సూచన చేశారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి ప్రభావంతోనో లేక ఇంకో ప్రభావంతోనో కొంత వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం తీసుకొచ్చి మన శాతాన్ని, మన యొక్క ఓటింగ్ శాతాన్ని భవిష్యత్తులో కూడా మంచి ప్రణాళికలు, మంచి పనులు చేసి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కర్నూలులో పోలీస్ మాక్ డ్రిల్ నిర్వహించారు. జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎదుర్కొనే చర్యలపై అవగాహన కల్పించారు. పోలీసులు మాక్ డ్రిల్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మంచిగా ఎత్తుతారు కదా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి మౌర్య తెలిపారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ఇంజనీరింగ్ బ్లాక్ లో స్ట్రాంగ్ రూమ్ ను కౌంటింగ్ ఏర్పాట్లను పాణ్యం రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ముందుగా ఇంజనీరింగ్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి ఎంట్రీ రిజిస్టర్ లో సంతకం చేశారు. అనంతరం కౌంటింగ్ హాల్ ను పరిశీలించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి ప్రక్రియను పరిశీలించడం జరుగుతుందని అన్నారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ని ఏర్పాటు చేశామని తద్వారా 26 రౌండ్లతో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా కౌంటింగ్ కేంద్రంలోని మొబైల్ ఫోన్లు అనుమతి ఉండదని అన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట కల్లూరు తహసీల్దార్ ములివేలు, ఆర్ఎంబీఈడి భారతి తదితరులు ఉన్నారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కండక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. యమేనూరు వైపు నుంచి కర్నూలుకు వస్తున్న బస్సు పెద్దపాడు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. క్రేన్ సహాయంతో బస్సును అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు వెంకటరమణ కాలనీ సమీపంలో అమీన్ అబ్బాస్ నగర్ రైతు బజార్లో మురికి కాలువ శుభ్రం చేయక చెత్త పేరుకునిపోయి భరించలేని దుర్వాసన వస్తుంది. రైతు బజార్కు చెందిన భవనంలో అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేదని నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు కొనేందుకు వచ్చిన వందలాది మంది దుర్వాసనతో ముక్కు మూసుకొని తిరగాల్సిన పరిస్థితి దాపరించిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, నగర నాయకులు వి విజయ్, ఏ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు పీపీఎస్ఎస్ ప్రతినిధి బృందం ఈ రోజు ఉదయం అమీన్ అబ్బాస్ నగర్ లో ఉండే రైతు బజార్లో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరపాలక సంస్థ కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రైతు బజార్ కోసం కేటాయించారని అన్నారు.
కానీ రైతు బజార్ నిర్వహణకు సంబంధిత అధికారులు గాలికి వదిలేశారని విమర్శించారు. నిత్యావసర సరుకులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు అమ్ముకునే వారి దగ్గర క్రమం తప్పకుండా బాడిగలు వసూలు చేసుకుంటూ కనీసం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని స్పృహ కూడా లేదని అన్నారు. వెంటనే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తామని సెలవుల్లో ఉన్న ఈవో చియమ్మ ఫోన్ ద్వారా హామీ ఇచ్చారు. పర్యటనలో పాల్గొన్న ప్రతినిధి బృందంలో పీపీఎస్ఎస్ నగర నాయకులు కె శ్రీనివాసులు, సివి వర్మ, ఎస్ జాగీర్, కె వెంకట్రాముడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్లూరు జిల్లా కేంద్రంలో వెంకటరమణ కాలనీ సమీపంలో రైతు బజారు ఒక చరిత్ర ఉంది. రోజు వందలాది మంది రైతులు, వేలాది మంది ప్రజలు ఈ రైతు బజారుకు వస్తూ ఉంటారు. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని వస్తే దుర్వాసన, దోమలు, అసలు నీళ్లు తాగడానికి పోతే కొలాయిల దగ్గర దుర్వాసన, ఎక్కడ చూసినా మొత్తము చెత్త పేర్కొని పోయింది, దోమలు. మరేమి ఈడేమి ఊరికే చేయడం లేదు. రైతు బజార్ అంటే ఇది ఒక సేవా రంగం, ప్రజలకు సేవ చేయడానికి పెట్టినది. అటు రైతులకు ఇటు నగర ప్రజలకు ఉపయోగార్థం ఉంటుందని చెప్పి కోట్ల విలువ చేసే స్థలాన్ని మార్కెట్ కమిటీ వాళ్ళకి ఇస్తే ఈరోజు దీని నిర్వహణ చూస్తే పందెలతోటిలాగా తయారైపోయింది. ఊరికి అక్కడ బండ మీద మట్టిలో కూర్చునే వాళ్ళు కూడా 3 గంటలు కూర్చుంటే 30 రూపాయలు బాడిగ చెల్లిస్తూ ఉన్నారు. మొత్తం అందరూ కూడా ఇక్కడ బాడిగలు చెల్లిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులకు కానీ, వ్యాపారులకు కానీ, మహిళలకు కానీ, ప్రజలకు కానీ సరైన సౌకర్యాలే లేవు. దుర్వాసన వస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఒక పక్క చెత్తలేని నగరంగా చేస్తామని చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు. మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి రైతు బజార్లని ఈ రకంగా చెత్త వేరుకుపోయి పందెలతోటిలాగా తయారైతే చాలా అన్యాయం ఇది. వెంటనే మేము ఈవో గారికి కూడా చెప్పాము, ఇప్పుడే ఫోన్లో వెంటనే జోక్యం చేసుకొని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, చెత్త అంతా తొలగించాలని చెప్పి, అట్లాగే తాగే నీళ్ళ దగ్గర కూడా అసలు అక్కడికి పోలేము, దుర్వాసన వస్తూ ఉంది. ఇది మంచిది కాదు. తినేటువంటి కూరగాయలు, ఆకుకూరల దగ్గర వాతావరణం బాగుండాలి. ఇక్కడే ఈ రకమైనటువంటి దుర్వాసన, దోమలు ఇదంతుంటే అవి ఎట్లా కూరగాయలు తినాలి అవి? కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని రైతు బజార్ను శుభ్రంగా ఉంచాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మనవి చేస్తూ ఉన్నాం. ఆకలి రహిత ప్రపంచ సాధన దిశగా మలబార్ గ్రూప్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు 51,000 పోషకాహార ప్యాకెట్ల పంపిణీ చేయడానికి నిర్ణయించింది. కర్నూలు మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ బ్రాంచ్ హెడ్ ఫయాజ్ తెలిపారు. కర్నూలు నగరంలోని మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కర్నూలు నగరంలోని అనాథలకు, నిరుపేదలకు, నిరాశ్రయులకు భోజన పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, కర్నూలు మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ హెడ్ ఫయాజ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కర్నూలు నగరంలోని అనాథలకు, నిరుపేద, నిరాశ్రయులకు భోజనం పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, కర్నూలు మలబార్ గోల్డ్ షోరూమ్ హెడ్ ఫయాజ్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో సంవత్సరం ఆదాయంలో 5% సాంఘిక సంక్షేమ సేవా కార్యక్రమాలకి వినియోగిస్తూ మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ముందుకెళ్తుందని తెలిపారు. అందులో భాగంగానే ప్రతిరోజు నిరుపేద, నిరాశ్రయులకు పుష్టికరమైన భోజనాన్ని అందిస్తున్నారని అన్నారు. ఇకపై ఈ కార్యక్రమం మరింత మంది ప్రజలకు మరియు నగరాలకు విస్తరించబడుతుందని తెలిపారు. ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ప్రస్తుతం 31,000 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయబడుతున్నాయని అన్నారు. ఇకపై ఈ సంఖ్యను పెంచుతూ 51,000 పుష్టికరమైన ఆహార ప్యాకెట్లు పంపిణీ చేపడతామని అన్నారు. మన చుట్టూ చాలామంది వ్యక్తులు ఆకలితో అలమటిస్తున్నారని, వారికి రోజుకు కనీసం కడుపు నిండా ఒకసారి భోజనం చేయడానికి ఎంతో కష్టమవుతుందని అన్నారు. మన ప్రపంచం నుండి ఆకలిని తరిమివేయడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలు మరియు ఏజెన్సీలకు మద్దతుగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. Environmental concerns and hunger-free world, we have touched the lives of millions.
Through initiatives like the Hunger Free World campaign, Grandma Home, initiated in cooperation with the Thanal Daya Rehabilitation Trust, scholarships, healthcare and housing support, Malabar Charitable Trust continues to impact lives across India and the world. We're not just an organization, but a symbol of compassion and the embodiment of the values of Malabar Gold and Diamonds. Here's a recap of the incredible journey of the Malabar Charitable Trust. Beneficiaries from all walks of life have found solace and support. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఈరోజు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆ కార్యక్రమం పేరు హంగర్ ఫ్రీ వరల్డ్. అంటే ఎంతోమంది పేదలు ఫుడ్ లేక ప్రతిరోజు రోడ్పై ఫుట్పాత్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపం ఆకలితో అలమటిస్తుంటారు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ ఎంపీ అహ్మద్ గారు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాని పేరే హంగర్ ఫ్రీ వరల్డ్. Our honorable chairman Mr. Ahmed MP sir, and this is in alignment with United Nations Hunger Free World Zero Hunger Goal 2 project. Okay, as a responsible jeweler, Malabar Gold is also contributing towards a hunger free world, and we are giving daily meals to needy people across globe, including Africa and India. Till date, Malabar has given 93 lakhs meals. Okay, 37 cities. Per day 25,000 meals we are giving to 93 lakhs people in 37 cities. And today is World Hunger Day. So today it is our ambitious project to launch a new campaign with 1,86 crore meals. This year we are planning to give 1,86 lakhs meals to the poor people across globe, not only in India, across globe. And in APTS we are planning to give 23 lakhs meals this year, and only in Kurnool we are planning to give 1,10,000 meals. I am pleased to listen to the achievements. Myself, Dr. K. Subbareddy, Chairman of Dr. K. Subbareddy Group of Engineering, Pharmacy and other colleges. I also serve free lunch to whoever asks. Gold Diamonds సారథ్యంలో హంగర్ ఫ్రీ వరల్డ్ ఈరోజు కాన్సెప్ట్గా తీసుకొని పేదలందరికీ ఉచిత భోజనం ఏర్పాటు చేయడం చాలా పెద్ద విషయం. నిజానికి ఆ థాటే చాలా గొప్ప థాట్. ఆకలి లేని ప్రపంచం. అనేక నేరాలకు ఆకలి కారణమని మనందరికీ తెలుసు. దాన్ని కనుక సాల్వ్ చేయగలిగితే నేరస్తుల సంఖ్యను తగ్గించడానికి చాలా వీలవుతుంది. అందుకే కేవీ సుబ్బారెడ్డి అనేటువంటి విద్యావేత్తగానే కాకుండా వ్యక్తిగా నేను గత 7 సంవత్సరాలుగా కలెక్టరేట్కు వచ్చేటువంటి అనేక మంది పేదలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నాను. నా కాన్సెప్టు దారిలోనే వెళ్తున్నటువంటి ఈ మలబార్ గోల్డ్ ఈరోజు నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం నాకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మాలాంటి వాళ్ళందరూ కలిసి పేదలను రకరకాలుగా ఆదుకుంటే అనేక సమాజం ఏర్పడడానికి వీలవుతుంది. మనందరికీ డబ్బు పంచక్కర్లే, కానీ నిత్యావసరాలైనటువంటి ఇప్పుడు చూసాం మనం ఏది విద్య కోసం మరి ఏ విధంగా అమ్మాయిలకు సపోర్ట్ చేస్తున్నారు, తర్వాత గ్రాండ్ మా హోమ్స్ ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఇలాంటివన్నీ కూడా. సో మా ఆలోచనలను వాళ్ళు ముందుగానే మరి ఒక రూపుదాల్చేట్లుగా చేసినటువంటి మలబార్ గోల్డ్ను అభినందిస్తూ వారి అడుగుజాడల్లో కూడా మేము ఇప్పటివరకు కొంత దూరం నడిచాం, మరింత దూరం నడుస్తాం. మరి మేము వారు కూడా కలిసి ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి కర్నూలులో ఆదర్శవంతమైనటువంటి 2 సంస్థలు కలిసి ముందుకు సాగడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. 86 meals across globe. In AP Telangana, we are giving almost 23 lakhs of meals. We are planning to give 23 lakhs of meals this year. And in Kurnool alone, we are planning to give 1,10,000 meals this coming year. సమాజంలో సగటు మనిషికి వైద్యం ముఖ్యమైనది. అలాంటి వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని భాష్యరమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం పనిచేస్తుంది. ప్రజలకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి అన్నారు. కర్నూలు గడియారం హాస్పిటల్ సమీపంలో గల సుర్జిత్ భవన్ నందు సుశీల నేత్రాలయ మరియు మైత్రి హాస్పిటల్ సౌజన్యంతో
సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సుందరయ్య స్ఫూర్తి కేంద్రం చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి గౌస్ దేశాయ్, కోశాధికారి కేవి నారాయణ, సుశీల నేత్రాలయ హాస్పిటల్ డాక్టర్ నేహా సుధాకర్, మైత్రి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సాదియాలతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్స్ అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ నాట్స్ ఆధ్వర్యంలో చాలా ఉచిత వైద్య శిబిరాలు, మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు, అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులు సేవా కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సమస్యలు, ఆర్డిటి వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఇలా ఎన్నో సమాజ సేవలో నాట్స్ చేస్తుందని అన్నారు. ముందు ప్రజలకు మరింత వైద్య, విద్య, మహిళల అభివృద్ధి దిశగా నాట్స్ పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో ఇంత పెద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సుందరయ్య స్ఫూర్తి కేంద్రం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు నాట్స్ తెలుపుతుందని అన్నారు. సుశీల నేత్రాలయ, మైత్రి హాస్పిటల్స్ ఇలాంటి వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని నాట్స్ సహకారం అందిస్తుందని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఎముకలు, గర్భిణీలు, కళ్ళు, చిన్నపిల్లల సమస్యలు, జనరల్ మెడిసిన్ సమస్యలకు డాక్టర్లు వైద్యాన్ని అందించారు. మెడికల్ రెప్స్ ఆధ్వర్యంలో ఉచిత మందులను వెంకట్ ప్రసాద్ శర్మ నాట్స్ అధ్యక్షుడు బాపు అందించారు. దాదాపు 1000 మంది దాకా ఈ శిబిరంలో పలు వైద్య సేవలను పొందారు. ఈ కార్యక్రమంలో సుశీల నేత్రాలయ హాస్పిటల్, మైత్రి హాస్పిటల్ సిబ్బంది, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం వాలంటీర్లు రాజశేఖర్, అబ్దుల్ దేశాయ్, విజయ్, ఎస్ఎండి షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను కర్నూలు జిల్లాలో రిటైర్డ్ గెజిటెడ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ. ఈ నాట్ అనే సంస్థ కంచి శిబిరానికి అని ఇస్తే మా సెక్రటరీ గారు సత్యనారాయణ గారు చెప్పిన దాని మీదనే నేను ఇక్కడ వచ్చినాను. వాళ్ళ సేవలని అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా పకడ్బందీగా అందరికీ అందుబాటుగా ఉండేవి. డౌన్ ప్రొవైడెడ్ అణగారిన వర్గాలకు, ఆటవిక జాతికి వాళ్ళు చేసే ఈ సేవలు అమోఘమని నేను ఇవన్నీ వచ్చిన తర్వాత నేను చేస్తున్నాను. ఈ సేవలు ఇలాగనే వాళ్ళు కొనసాగించాలని ముఖ్యంగా నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చారు వారందరికీ ప్రత్యేకంగా సుందరయ్య స్ఫూర్తి కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వైద్య సేవలు మనం హాస్పిటల్కి వెళ్ళి పొందాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లే మెడిసిన్స్ కొనుక్కోవడం మరికొన్ని 100 ఖర్చు అవుతాయి. అలాంటివి ఏమీ లేకుండా మన దగ్గరికి వచ్చి ఈ సంస్థల ద్వారా ఏదైతే మైత్రి హాస్పిటల్ కానీ, సుశీల నేత్రాలయ సంస్థ ద్వారా కానీ, ప్రత్యేకించి ఉత్తర అమెరికా తెలుగు సంఘం సహకారంతో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి వివిధ సంస్థలకు, అట్లా డాక్టర్లకు, డాక్టర్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఈ మొత్తం మెడికల్ క్యాంప్ నిర్వహణకు సూత్రధారులు నార్త్ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు బాపాయ్ చౌదరి గారు. నా పేరు బాపు డ్యూటీ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ మీరు చూస్తే నాట్స్ మెగా వైద్య శిబిరం, వైద్య మరియు గడ్డి శిబిరం చాలా చక్కగా ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ మన మిత్రులందరూ, నారాయణ గారు, మిగిలిన మిత్రులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. నాట్స్ సంస్థ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తుంది. సో దీని ద్వారా వేల మంది మన పేదవారికి, అలానే గ్రామీణ ప్రాంతంలో వారికి, ముఖ్యంగా అటవీ ప్రాంతం వారికి ఎవరికైతే వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్నాయో అలాంటి ప్రాంతాల్లో కూడా మనం ఏర్పాటు చేసి మనము పేదవారికి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మనం చేయటమే కాకుండా ఈ వేదిక ద్వారా ప్రవాసాంధ్రులు అనేక మందికి వారిని కూడా భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాము. సో మెగా వైద్య శిబిరాలతో పాటుగా మెగా కంటి శిబిరాలు గత 3 సంవత్సరాల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మనం నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా దాదాపుగా వేల మంది మనకి శస్త్రచికిత్సలు, ఒక పరీక్షలే కాదు, దీని ద్వారా శస్త్రచికిత్సలు అలానే వారికి కావాల్సిన కలజోళ్ళు అన్నీ కూడా ఉచితంగా జరుగుతుంది.
ఈ వైద్య శిబిరాల ద్వారా వారికి కావాల్సినటువంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి కావాల్సినటువంటి మందులు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. న్యాట్ సంస్థ ముఖ్యంగా భాషేరమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. దానికి అనుగుణంగానే భాషకు సేవకి సమప్రాధాన్యతనిస్తూ మన ఉత్తర అమెరికాలో ప్రవాసాలకు ఎలాంటి అత్యవసర సమయాల్లో మీకు మేము అండగా ఉన్నాము అని న్యాట్ సంస్థ వందలాది మంది కార్యకర్తలతో వారికి సేవలు అందిస్తూ వస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కర్నూలులో పోలీస్ మాక్డ్రిల్ నిర్వహించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సౌజన్యంతో సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరానికి విశేష స్పందన. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. కర్నూలు జిల్లా పెద్దపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా, 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.